మార్నింగ్ టైమ్ స్టోరీస్. మైనా సీతారాల కథ మూడో భాగంలో మైనా పండు తీసుకుని వెళ్ళిపోతుంది. అలా కొన్ని నెలలు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు అత్తగారు తన కొడుకుతో, అరే మా మేనత్త చనిపోయిందంట, వెళ్ళి చూసొద్దాన్రా, నాకు చివరి చూపైనా దక్కుతుంది అని అంటుంది. ఆ మాట వినగానే అక్కడే ఉన్న చిలకమ్మ, అదేంటి ఇలాంటి పరిస్థితిలో చావుకి వెళ్ళకూడదని పెద్దలు చెబుతూ ఉంటారు కదా, మరి మీరు ఎందుకు చావు దగ్గరికి వెళ్ళాలని అంటున్నారు? అవును కదా, నేను గర్భవతిని. ఇలాంటి సమయంలో మనం ఎక్కడికి వెళ్ళకూడదని తెలుసు కదా. మనమేమీ అక్కడికి వెళ్ళడం లేదు, పక్కింటికి వెళ్లి శవాన్ని తీసుకెళ్లేటప్పుడు మేడ మీద నుండి చూద్దాం. అందుకు తన కొడుకు సరే అంటాడు. ఇక ఇద్దరూ కూడా వాళ్ల గ్రామానికి బయలుదేరతారు. ఇంట్లో సీతారా మైనా ఇద్దరు మాత్రమే ఉంటారు. వాళ్లు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. కాసేపటి తర్వాత సీతారా పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ఉంటుంది. అదంతా చూస్తున్న చిలకమ్మ, అయ్యో సీతారా, నువ్వేం బాధపడద్దు, నేను చుట్టుపక్కన ఎవరైనున్నారేమో చూసొస్తాను అని చుట్టుపక్కలంతా వెతకడం మొదలు పెడుతుంది. కాని వర్షం జోరుగా పడుతుండటంతో చిలకమ్మ ఎగరలేకపోతుంది. అలా ఒక చోట నిలబడిపోయిన చిలకమ్మ తన శక్తిని ఉపయోగించి మనిషి రూపంలోకి మారుతుంది. అక్కడ దగ్గర్లో ఉన్న ఒక ఇంటి తలుపు కొట్టి, పెద్దమ్మా తలుపు తీయి, పెద్దమ్మా, పెద్దమ్మ తలుపు తీయి అంటూ పిలుస్తూ ఉంటుంది. లోపలున్నావిడ బయటకొచ్చి మైనను చూసి పెద్ద పెద్దగా అరవడం మొదలు పెడుతుంది. అమ్మో దయ్యం, అయ్య బాబోయ్ దయ్యం, అమ్మో దయ్యం తలుపులు వేసేస్తుంది. అదంతా చూసిన మైనా చాలా భయపడుతూ, అయ్యో నేను బతికొచ్చానంటే అందరూ దయ్యమని అనుకుంటున్నారు, ఉన్న నిజాన్ని చెప్పడానికి కూడా అవకాశం లేకుండా పోయింది భగవంతుడా, నేనిప్పుడు ఏం చేయాలి అని అనుకుంటూ బాధపడుతూ ఆవు దగ్గరికి పరిగెడుతుంది. అప్పుడు మైనా ఆవుతో, మిత్రమా, నా చెల్లెలికి నొప్పులొస్తున్నాయి, చుట్టుపక్కల ఎవరూ నాకు సహాయం చేయటం లేదు, ఈ సమయంలో నేనేం చేయాలో నాకు అర్థం కావటం లేదు. అప్పుడు ఆవు, నువ్వు కంగారు పడొద్దు మిత్రమా, ఇంత చేసిన భగవంతుడు ఈ సాయం చేయకుండా ఉండడు, మనిద్దరం భగవంతునికి గట్టిగా ప్రార్థన చేద్దాం, అదంతా ఆయనే చూసుకుంటాడు అని ఇద్దరూ కూడా కలిసి భగవంతుణ్ణి ప్రార్థించటం మొదలు పెడతారు. కొంత సమయానికి ఆకాశంలో మెరుపులు మెరిసి ఆవు కూడా ఒక స్త్రీ రూపంలోకి మారిపోతుంది. అది చూసి మైనా సంతోషపడుతూ, ఇప్పుడు నాకు అర్థమైంది, మనిద్దరం వెంటనే సీతారకు సహాయం చేయాలి, త్వరగా వెళ్దాం పదా అని అంటుంది. ఆడమనిషి రూపంలోకి మారిపోయిన ఆవు కూడా సరే అని లోపలికి వెళ్తుంది. ఇద్దరూ కలిసి సీతారకు పురుడు పోసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మొదట సీతారా వాళ్లని చూసి భయపడుతూ ఉంటుంది. సీతారా అంత బాధలో కూడా తన మనసులో, అక్కా నువ్వు ఎలా బతుకున్నావు, నాకంతా ఆశ్చర్యంగా ఉంది. సీతారా, నువ్వేం భయపడొద్దు, నేను దయ్యాన్ని కాదు, నువ్వు ధైర్యంగా ఉండు. మైనా పక్కనున్నావిడ కూడా సీతారకు ధైర్యం చెబుతూ ఉంటుంది. ఇక ఇద్దరూ కలిసి సీతారకు పురుడు పోయటంతో సీతారా ఒక పండంటి ఆడపిల్లకు జన్మనిస్తుంది. అదంతా చూసిన సీతారా చాలా సంతోషపడుతుంది. చూడు సీతారా, నీకు ఆడపిల్ల పుట్టింది అంటే మనమ్మ మన దగ్గరికి తిరిగొచ్చేసింది. ఆ మాటలకి సీతారా కూడా చాలా సంతోషపడుతుంది. అప్పుడు సీతారా, అక్కా అసలిదంతా ఏంటి, నాకంతా అయోమయంగా ఉంది. ఇదంతా ఒక స్వామీజీ వరం సీతారా అంటూ జరిగిన విషయమంతా చెబుతుంది. ఆ తర్వాత ఆవు గురించి కూడా చెబుతుంది. వాళ్లు చెప్పింది అంతా విని సీతారా ఆశ్చర్యపోతూ, నాకు చాలా సంతోషంగా ఉంది, ఏ జన్మ వరమో కాని గోమాత నాకు పురుడు పోసింది, చనిపోయిన నా అక్క మరో జన్మనెత్తి నాతోనే ఉంటూ గొప్ప కార్యం చేస్తుంది అని చెబుతూ ఉంటే వాళ్లు కూడా సంతోషపడుతూ ఉంటారు. ఇదిలా ఉండగా వర్షంలో చిక్కుకుపోయిన తల్లి కొడుకులిద్దరూ చాలా కంగారు పడుతూ ఉంటారు. ఒరేయ్, నిండు జూలాలని వదిలిపెట్టి మనం ఇక్కడికొచ్చాము, ఈ వర్షంలో చిక్కుకొనిపోయాం, నాకేమీ అర్థం కావటం లేదురా, భగవంతుడి దయవల్ల ఆ అమ్మాయికి ఏం కాకుండా ఉండాలి. అమ్మా, నువ్వేం కంగారు పడద్దు, సితారకి ఏం కాదు, అయినా తనకి పాపగాని బాబుగాని పుట్టడానికి ఇంకా సమయముందని డాక్టర్ చెప్పారు కదా, నువ్వెందుకు అంత కంగారు పడుతున్నావు? ఒరేయ్, వాళ్లు చెప్పింది బాగానే ఉంది, కాని వాళ్లు చెప్పిన డేట్ కన్నా ముందు వెనక అవ్వచ్చు, వాళ్లు కేవలం అటూ ఇటుగా మాత్రమే చెప్పగలరు అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక తల్లి అలా చెప్పడంతో అతను, భగవంతుడా, నా భార్యకు ఏం కాకుండా చూడు,
అని ప్రార్థిస్తాడు. చాలా సమయం తర్వాత వర్షం ఆగిపోతుంది. రాజు ప్రభావతి ఇంటికి చేరుకుంటారు. బయట వాళ్లు మాటలు విన్న మైనా చిలక రూపంలోకి మారిపోతుంది. ఆవు మాత్రం అమ్మాయి రూపంలోనే ఉంటుంది. వాళ్లు లోపలికి వస్తారు. మీరు సితారని వదిలేసి వెళ్ళిపోయారు. సమయానికి ఆ అమ్మాయి వచ్చింది కాబట్టి సరిపోయింది. లేదంటే ఎంత ప్రమాదం జరిగిపోయేదో తెలుసా? చాలా కృతజ్ఞతలమ్మా, మా అమ్మాయిని బిడ్డని కాపాడావు. అందుకు స్త్రీ రూపంలో ఉన్న ఆవు, మరేం పర్వాలేదు, మీరు జాగ్రత్తగా చూసుకోండి, నేను బయలుదేరుతాను. అందుకు ప్రభావతి సరే అని చెబుతుంది. ఆమె వెళ్తూ వెళ్తూ, చిలకమ్మ, నాతో పాటు కొంచెం తోడుగారా అంటూ పిలుస్తుంది. మైనా చిలుక అక్కడ్నుంచి సరే అని బయటకు వెళ్తుంది. వాళ్ళిద్దరూ నడుచుకుంటూ అలా వెళ్తూ ఉంటారు. ఇదిలా ఉండగా పాపని ఎత్తుకున్న అత్తగారు చాలా సంతోషపడుతూ, పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చావమ్మా, అంతే చాలు. చాలా చాలా సంతోషంగా ఉంది నాకు. నువ్వు నాకు గొప్ప వరాన్ని అందించావు. చాలా చాలా సంతోషం అని చెప్పడంతో సీతార చాలా సంతోషపడుతుంది. ఇదిలా ఉండగా అక్కడ స్త్రీ రూపంలో ఉన్న ఆవు తన రూపంలోకి మారిపోయి, నాకు చాలా సంతోషంగా ఉంది. నా చేతులతో 2 ప్రాణాలను కాపాడాను. నిజంగా ఎంతో సంతోషంగా ఉంది. భగవంతుడు మనకి ఎందుకీ రూపాన్నిచ్చాడో నాకిప్పుడే అర్థమైంది అని మాట్లాడుతూ ఉండగానే తెల్లవారిపోతుంది. ఉదయాన్నే చిలకమ్మ కొన్ని పండ్లు తీసుకుని సీతార ఇంటికి వస్తుంది. అప్పటికి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అక్కడుంటారు. అక్కడున్న ఒక ఆమె, రాత్రి మీ అక్క దయ్యం రూపంలో వచ్చి మా ఇంటి తలుపు తట్టింది. నాకు మీ అక్కను చూసి చాలా భయమేసి దయ్యం దయ్యం అంటూ తలుపులు వేసేశాను. అందుకు సీతారా, మీరేం కంగారు పడకండి. మా అక్క నన్ను కాపాడటం కోసమే అలా వచ్చినట్టుంది. తను లేకపోతే నేను బ్రతికుండేదాన్నే కాదు. మీరు భయపడాల్సిన అవసరమేం లేదు. ఆమె చేయాల్సిన కార్యం చేసి వెళ్ళిపోయి ఉంటుంది. అందుకు వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇంతలో చిలకమ్మ, సితారా, నాకెందుకో శరీరం అంతా నొప్పిగా అనిపిస్తుంది. నాకు చాలా విపరీతమైన నొప్పి, బాధ కలుగుతుంది. ఏం జరుగుతుందో నాకు అర్థం కావటం లేదు అంటూ ఒక్కసారిగా కింద పడిపోతుంది. సీతారా అదంతా చూసి ఏడుస్తూ, అక్కా అక్కా అని అంటుంది. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చిలకను పట్టుకొని అక్క అంటుందేంటి అని అనుకుంటారు. అప్పుడు సీతారా జరిగిన విషయమంతా చెబుతుంది. అందుకు అందరూ కూడా ఆశ్చర్యపోతారు. మైనా ఆత్మరూపంలో తిరుగుతూ, నా మాటలెవరికైనా వినపడుతున్నాయా అంటూ వాళ్లతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. కాని వాళ్లకి మైన మాటలు ఏవీ వినపడవు. ఇంతలో అత్తగారు భర్త కూడా వస్తారు. జరిగిన విషయమంతా వాళ్లకి తెలిసిపోతుంది. ఇక విషయాన్ని తెలుసుకున్న వాళ్ళిద్దరూ కూడా ఎంతో బాధపడతారు. నువ్వేం బాధపడకు సీతారా, తను చేయాల్సిన పని తను చేసేసి వెళ్లిపోయింది. మనం ఈ భూమి మీదకి వచ్చిన పని అయిపోయిన తర్వాత భగవంతుడి సన్నిధికి మన ఆత్మ చేరుకుంటుంది అంటారు. నాకు తెలిసి మీ అక్క భగవంతుడి దగ్గరికే చేరుకున్నట్టుంది. ఆ మాటలకి సీతార ఏడుస్తూ ఉండిపోతుంది. ఇదిలా ఉండగా మైనా తన ఆత్మరూపంలో ఆవు దగ్గరికి వెళ్తుంది. ఆవుకు తన రూపం కనబడుతూ ఉంటుంది. మైనా, భగవంతుడు నిన్ను భూమి మీదకు పంపిన పని పూర్తయింది కాబట్టి నువ్వు నీ శరీరాన్ని విడిచిపెట్టి ఇక నీ ఆత్మ భగవంతుని సన్నిధికి చేరుకునే సమయం వచ్చింది. అవును, నాకు చాలా సంతోషంగా ఉంది. మరేం పర్వాలేదు, నేను దేవుడి సన్నిధికి చేరుకుంటున్నాను. సీతార కూతుర్ని కూడా చూసేశాను కాబట్టి చాలా ఆనందంగా ఉంది. అదే సంతోషంతో వెళ్ళిపోతున్నాను అని అంటుంది. ఆ మాటలకి ఆవు అవును అని అంటుంది. చూస్తూ ఉండగానే మైనా ఆత్మ ఒక దీపం రూపంలోకి మారిపోయి ఆకాశంలోకి చేరుకుంటుంది. అదంతా చూస్తున్న ఆవు కన్నీటితో వీడ్కోలు పలుకుతుంది. చాలా సమయం తర్వాత సీతార ఆ చిలకమ్మను తన పెరట్లో పూడ్చిపెడుతుంది. ఇక ఆవు కూడా అక్కడికి చేరుకుని కన్నీటి వీడ్కోలు పలుకుతుంది. ఎవరి దారిన వాళ్లు వెళ్ళిపోతారు. అప్పటినుంచి సీతార ఆవుని చూసుకుంటూ ఆవుతోనే తన మంచి చెడులు చెప్పుకుంటూ ఉంటుంది. ఆవు ఆ మాటల్ని వింటూ తనకు ధైర్యాన్ని చెబుతూ, మీ అక్క భగవంతుని సన్నిధికి చేరుకుంది. నువ్వేం బాధపడకు సీతారా, ముందు వెనుక ఎవరమైనా వెళ్లాల్సిందే కదా. సీతారా, ఏదేమైనా నాకు కొన్ని క్షణాలు మానవ జన్మ ప్రసాదించబడింది. నేను గొప్ప కార్యాన్ని చేయగలిగాను. ఈ జీవితానికి నాకంతే చాలు. మీ అక్క కూడా అదే భావించి పరలోకానికి చేరుకుంది. ఏదైనా మంచి జరిగింది, భగవంతుడు అంతా మంచే చేశాడు అని అనుకుంటుంది. ఇక అప్పటినుంచి తన పనులు తను చేసుకుంటూ పుట్టిన పాపను అపురూపంగా చూసుకుంటూ ఎంతో సంతోషంగా జీవితం గడుపుతారు సీతార కుటుంబం.